న్యాచురల్స్ అనే కంపెనీ మీరు ఉంటారు. నారికో న్యాచురల్స్ కంటే ముందు దేర్ ఇస్ అ విజన్, మన చైర్మన్ కి మన మేనేజ్మెంట్ కి దేర్ ఇస్ అ విజన్ దట్ మనము భీమవరంలో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని యూస్ చేసుకుని వీ హావ్ టు మేక్ ఫ్యూ ప్రొడక్ట్స్. అట్ ద సేమ్ టైమ్ వీ హావ్ టు క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద లోకల్ పీపుల్ హియర్, దట్ టు పర్టికులర్లీ ఫర్ విమెన్. Bhimavaram and West Godavari is known for coconuts. So these are the 3 soaps which we are making out of virgin coconut oil. And then we have 2 oil variants, which is virgin coconut oil as well as original coconut oil. మీ సోప్ ప్రొడక్ట్స్ కి బయట ఉండే ప్రొడక్ట్స్ కి డిఫరెన్స్ ఏంటి? అయితే 90% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా వాళ్ళ ప్రొడక్ట్ బయటకు వెళ్ళింది అంటే హార్డ్నెస్ ఎక్కువ ఉండాలి అని చూసుకుని దానికి ఒక సిలికేట్ యాడ్ చేయడం కానీ, సల్ఫేట్ యాడ్ చేయడం కానీ, నెక్స్ట్ వచ్చి పారాబిన్స్ యాడ్ చేయడం. సమ్ ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వచ్చినప్పుడు మనకు తెలియదు అది పలానా కెమికల్ యూసేజ్ సోప్ వల్ల వచ్చింది అనేది మనం పట్టించుకోవాలి. ఎవరికైనా స్కిన్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ and we don't want chemicals to enter through our skin. This is how we are taking care to make these soaps natural, handmade soaps. Color kuda chala baagundi. జనరల్ ఒక ప్రోడక్ట్ ని కొత్తగా ట్రై చేయడానికి హెసిటెంట్ అవుతారు. Whenever you get opportunity, come to our unit, see the process and see the work what our wonderful women are doing there. How do we tell people, you know? So అమ్మ చేసిన వంటకి బయట హోటల్లో చేసిన వంటకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే we took it over and we wanted to have a brand name for this. Then we all brainstormed again and then we came up with Nariko Naturals. హలో, వెల్కమ్ టు నారికో న్యాచురల్స్ పాడ్కాస్ట్. నేను శ్రీకరి. నారికో న్యాచురల్స్ అనే కంపెనీ మీరు ఉంటారు కదా. సో మనతో ఉన్నారు ద CEO డాక్టర్ కౌశిక్ సార్ అండ్ ద ప్లాంట్ ఇన్ఛార్జ్ హనుమగ కుమార్ సార్. సో నారికో న్యాచురల్స్ అనేది మన విష్ణు సొసైటీలో ఒక స్టార్ట్అప్ అనమాట. న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో ఇదంతా ఒక స్టార్ట్అప్, కానీ ఇది కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి అన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళని ఉమెన్ని ఎంపవర్ చేస్తున్నారు. సో మొత్తం నారికో, నారి అక్కడే ఉంది. ఆ పేరు వెనకాల ఎంత కథ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మిషన్ ఏంటి అని ఈరోజు తెలుసుకుందాం. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ మీ ఇద్దరికి. కౌశిక్ సార్, మీరు చెప్పండి. సో మీరు ఈ ఐడియాతో ఎలా వచ్చారు, ఎలా మొదలైంది, ఈ ఐడియా వెనకాల మిషన్ ఏంటి అసలు? Sure. Thank you Srikari for doing this podcast. Nariko Naturals కంటే ముందు there is a vision, మన చైర్మన్ కి అండ్ అట్ ద సేమ్ టైం మన మేనేజ్మెంట్ కి there is a vision that మనము భీమవరంలో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుని వీ హ్యావ్ టు మేక్ ఫ్యూ ప్రొడక్ట్స్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద లోకల్ పీపుల్ హియర్, దట్ టు పర్టికులర్లీ ఫర్ విమెన్. సో దట్ ఈస్ హౌ అవర్ అదర్ క్యాంపస్, ఎనమదూరు క్యాంపస్ హ్యాస్ స్టార్టెడ్. అక్కడ మీరు చూసుకుంటే వీ హ్యావ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఉంది ఫస్ట్. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రాజెక్ట్ బై DST అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ SVCW, మన విమెన్స్ కాలేజ్ వాళ్ళు, దే గాట్ దిస్ ప్రాజెక్ట్. మెయిన్లీ అక్కడ ఏం చేస్తారు అంటే దే హ్యావ్ ద మెషినరీ టు కలెక్ట్ టు మేక్ ద ఆయిల్స్, రైట్? కోకోనట్ ఆయిల్, బికాస్ భీమవరం అండ్ వెస్ట్ గోదావరి ఈజ్ నోన్ ఫర్ కోకోనట్స్. సో అక్కడ కోకోనట్స్ చేత ఆయిల్ తయారు చేయటము, అక్కడి నుంచి సోప్స్ తయారు చేయటము, కోకోనట్ పీచ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రోప్స్ కింద తయారు చేయటం, ఎండ్ టు ఎండ్ ఒక ప్రొడక్ట్ సైకిల్ వాళ్ళు తయారు చేయాలని చెప్పేసి దే గాట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ద ప్రాజెక్ట్ వాజ్ ఫర్ 3 years. అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దెన్ దే వర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్. ఇట్ వాజ్ అట్ some level it was doing good. Then once the project is done, again the chairman said we have to take it to the people, right? And we have to expand this, because the whole motto is to support local people and to support women who wants to start their micro entrepreneurship or anything, right? And then we took it over and we wanted to have a brand name for this, because మేము ఒక ఎంటర్ప్రైజ్ లాగా దీన్ని తీసుకెళ్ళాలి. మన భీమవరంలో తయారు చేసిన ప్రోడక్ట్స్ మన ఇండియా మొత్తం వెళ్ళాలి, ఇండియా దాటి కూడా బయటికి వెళ్ళాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో దెన్ వీ స్టార్టెడ్. దెన్ వీ థాట్ అబౌట్ ఏ నేమ్ పెడితే బాగుంటుంది. దెన్ వీ ఆల్ బ్రెయిన్ స్టార్మ్డ్ అగైన్ అండ్ దెన్ వీ కేమ్ అప్ విత్ Nariko Naturals. సో ఇఫ్ యూ సీ ద వర్డ్ Nariko, the first part is Nari. Nari stands for women, and then Co stands for coconut or Konasima. So that's how we coined this name Nariko Naturals, and then we registered as a partnership firm. And as I said, it should be around women, it should be around Bhimavaram, it should be around the coconuts and the crop which comes out of Bhimavaram. And then we took care of, from registering a company, we have founders, manaku Navya garu and then Ananya garu. So ee iddaru founders, they started this, and then
if you see the employees of Narico, 80% all are women who are local from Bhimavaram. So this is how it all started. It started as a vision to support, and then we got a government project, and then from there we have to go to the market and then do our products and supply the products. That's the journey of Narico Naturals. That's great, sir. And I'm glad that you're empowering women. In society, at this point, women are like comparatively low to the employment ratio of men, and Google and the MNCs కూడా women empower చేయడానికి ఎక్కువ women ని hire చేస్తున్నారు. And to see this happen at a local area, I'm really happy as a female. And so products గురించి వచ్చేద్దాం సార్. మీరు ఏం సెల్ చేస్తున్నారు కరెక్ట్గా? మీ సెల్ చేసే products ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నారు? So currently we are doing VCO soaps. VCO stands for Virgin Coconut Oil. మనకు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇస్ కోకోనట్, టెండర్ కోకోనట్ నుంచి మిల్క్ తీసి అండ్ దెన్ ఆ మిల్క్ నుంచి ఆయిల్ తీస్తారు, విచ్ ఇస్ వెరీ న్యూట్రియంట్ రిచ్. అండ్ దెన్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఇస్ మీకు కొబ్బరి గిన్నెలు అంటారు, ఎండు కొబ్బరి, అందులో నుంచి ఆయిల్ తీస్తారు. కంపారిటివ్లీ లెస్ న్యూట్రియంట్, బట్ దట్ ఆల్సో హ్యావ్ ఇట్స్ బెనిఫిట్స్. So what we are making is, we are making soaps out of VCO. Currently we have 3 variants, sandal plus tulsi, aloe vera plus melon, and as well as chocolate plus vanilla. So these are the 3 soaps which we are making out of virgin coconut oil. And then we have 2 oil variants, which is virgin coconut oil as well as original coconut oil. Again, there is no chemical at all. So we are making it pure for the people, and then it is chemical free. That's great, sir. I am someone with very sensitive skin, so I've used your products and I say it's very helpful. Na sensitive skin ki allergic reactions antu em levu, and I find it really comforting. And so Hanuman sir, next meeku question. ఇప్పుడు నారికో ప్రీమియం సోప్స్ అనేసి మీరు సెల్ చేస్తున్నారు కదా, మీ సోప్ ప్రోడక్ట్స్కి బయట ఉండే ప్రోడక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నారికో న్యాచురల్స్లో మనం వాడే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఏదైతే తీసుకుంటే అవన్నీ కూడా న్యాచురల్లీ మనకు దొరికేవే బయట. బికాస్ కోకోనట్స్ న్యాచురల్లీ మనం తీసుకుంటున్నాం. అలాగే మనం వాడే దాంట్లో VCO ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ API, యాక్టివ్ ప్రాసెస్ ఇంగ్రీడియంట్ ఇన్ అవర్ సోప్. నెక్స్ట్ వచ్చి మనం దాంట్లో ఫ్లాక్సీడ్ ఆయిల్, కోకో బటర్, క్యాస్టర్ ఆయిల్ అండ్ మెయిన్లీ ఆలివ్ ఆయిల్. మీరు బయట ఎక్కడైనా చూసుకుంటే మన సోప్స్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో 100కి 99% ఎవరు ఆలివ్ ఆయిల్తో సోప్ మేకింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ కాస్ట్లీ అండ్ హై వాల్యూస్ ఉంటాయి దాంట్లో, వైటమిన్ వాల్యూస్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అందులో. దానికోసం మనం దాన్ని ప్రిఫర్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం ప్రీమియం సోప్స్ రెడీ చేస్తున్నాం. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ అదర్ సోప్స్ అండ్ అవర్ సోప్స్. అండ్ అలాగే ఏదైనా ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ అంటే మనం ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటాం. మన దాంట్లో ఉన్నది శాండిల్ ప్లస్ కృష్ణ తులసి మీకు అందరికీ తెలుసు ఆయుర్వేదిక్గా దాంట్లో ఎన్ని వాల్యూస్ ఉంటాయి అనేది. దాన్ని మనం డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటున్నాం. అది కూడా న్యాచురల్ బొటానికల్ వాల్యూస్ ఏవి మిస్ అవ్వకుండా ఆ ఎక్స్ట్రాక్ట్ని మన సోప్స్లో వాడతాం. కాబట్టి ఆయుర్వేదికల్లీ బెస్ట్. అలాగే ఫ్రూట్లో ఉండే వాల్యూస్ ఉంటాయి. ఆ ఫ్రూట్ వాల్యూస్ కోసం మనం ఒక వేరియంట్ అలోవెరా ప్లస్ మెలన్. ఆ కాంబినేషన్ ఏం చేస్తుందంటే అలోవెరా స్కిన్కి బెస్ట్ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న ఒక ప్రోడక్ట్. దానికి మనం ఫ్రూట్ని ఎప్పుడైతే యాడ్ చేసామో ఫేస్ గ్లో అనేది కానీ, నెక్స్ట్ వచ్చి యాంటీ పింపుల్ కింద కానీ అది యాక్ట్ చేస్తుంది. ఇవి అడిషనల్ వాల్యూస్. మనం ఏవైతే ఇంగ్రీడియంట్ లిస్ట్ చెప్పానో దాంతోపాటు ఈ అడిషనల్ వాల్యూస్ ఉండటం వల్ల మన ప్రీమియం ప్రోడక్ట్ అనేది బెస్ట్ ప్రీమియం ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ జనరల్గా సోప్స్లో కెమికల్స్ అని ఉంటాయి కదా, దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అంటే నారికో సోప్స్లో లేవు. సో ఈ థాట్ ఎందుకు వచ్చింది ముందు అని? యాక్చువల్గా ఏదైనా ఒక సోప్ ఇండస్ట్రీ తీసుకుంటే మెయిన్ వచ్చి 3. ఒకటి దాంట్లో వాడే ఫార్ములా, దానికి కెమికల్ యాడ్ చేయాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ అది సోప్ నేచర్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఒక సోప్ ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఒకటి హార్డ్నెస్ కావాలి, సోప్ గట్టిగా ఉండాలి, ఎక్కువ రోజులు రావాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చి దాని ఫ్రాగ్రెన్స్ ఎక్కువ కావాలి నాకు. అలాగే ఇది ఎక్కువ రోజులు అరగకుండా ఉండాలి. ఇవి మనం దాని మీద బేస్ చేసుకుని కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా 90% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా
వాళ్ళ ప్రొడక్ట్ బయటకు వెళ్ళింది అంటే హార్డ్నెస్ ఎక్కువ ఉండాలి అని చూసుకుని దానికి ఒక సిలికేట్ యాడ్ చేయడం కానీ సల్ఫేట్ యాడ్ చేయడం కానీ నెక్స్ట్ వచ్చి పారాబీన్స్ యాడ్ చేయడం. అలాగే మనం సోప్ రుద్దుకున్న వెంటనే ఫస్ట్ ఎవరి మైండ్లోకైనా ఏమొస్తుంది, ఫోమ్. ఇది ఎక్కువ వచ్చిందా లేదా అనే మైండ్ సెట్ ఉంటుంది. దానికోసం ఏం యాడ్ చేస్తామంటే ఎస్ఎల్ఈఎస్ కానీ ఏఓఎస్ కానీ ఈ కెమికల్స్ యాడ్ చేస్తాం. కానీ ఇవి ఏం చేస్తాయంటే స్కిన్ మీద మనకి తెలియకుండానే 1 వీక్ మనం యూజ్ చేసినప్పుడు మనం అనుకోము అది. ఇప్పుడు మార్నింగ్ యూజ్ చేసాము, ఆఫ్టర్నూన్ మనకు సమ్ ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వచ్చినప్పుడు మనకు తెలియదు అది పలానా కెమికల్ యూసేజ్ సోప్ వల్ల వచ్చింది అనేది మనం పట్టించుకోం, కానీ కంపల్సరీ ఉంటుంది. ఇవి అవాయిడ్ చేయడానికి మనం ఏం చేసామంటే న్యాచురల్గా క్లెన్సింగ్ ఇస్తూ మన ఇంగ్రీడియంట్స్తో మనం ఫోమింగ్ తీసుకురావాలి, అలాగే హార్డ్నెస్ ఇవ్వాలి. ఈ ఐడియాతో మనం కెమికల్ ఫ్రీ సోప్ ప్రీమియంకి వెళ్ళాము. మరి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ సోప్స్ గురించి, తర్వాత మీ క్వాలిటీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాని గురించి నేను చెప్పగలరా? యా, సో యాజ్ హనుమ గారు చెప్పినట్టుగా వీ టుక్ అట్మోస్ట్ కేర్ అనమాట. ఈవెన్ హీ వాస్ టెల్లింగ్ మన షుగర్ దేనికి యూజ్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్ సార్బిట్రాల్ అనేది సోప్లో సాఫ్ట్నెస్కి వాడతారు. ఇట్ ఈస్ ఎ కెమికల్. దాన్ని న్యాచురల్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనే అని థాట్లో మనం సార్బిట్రాల్ తీసి సార్బిట్రాల్ బదులు మనం షుగర్ యూజ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే సాఫ్ట్నెస్ వస్తుంది న్యాచురల్. యా, సో దిస్ ఈస్ హౌ వీఆర్ టేకింగ్ కేర్ టు మేక్ దిస్ సోప్స్ ప్యూర్లీ న్యాచురల్. సో అట్ ఆర్ ఎండ్ ప్రొడక్షన్ దగ్గర మన ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా కెమికల్స్ లేకుండా ఒక చిన్న చోట కూడా మనం నేను సోప్ గట్టిగా ఉండాలి అన్న ఆలోచన కూడా పక్కన పెట్టేసి వీ వాంట్ టు గివ్ అ బెస్ట్ ప్రోడక్ట్. నౌ దిస్ ఈస్ ఫ్రమ్ ఆర్ ఎండ్, బట్ ఇఫ్ somebody has to certify us that these people are doing good, that's the license which we are going to bring from Ayush. So we have applied for it. Mostly in next 1 week or 10 days we are going to get the Ayush license. Once we get the Ayush license, we are certified that we are making these natural handmade soaps. Natural handmade soaps with natural ingredients and the extracts which he was telling, adi manam తీసుకురాబోతున్నాం, and it is certified. Then we can go into market and then give our product. So that's how we have applied for that, and then we have applied for trademark because Nariko Naturals, we should use exclusive rights should be there with us. So we are doing all these certifications and the certificates for us to go into the market. That's great to hear, sir. అండ్ దెన్ జనరల్గా కాస్ట్ ఆఫ్ ప్రీమియం ప్రోడక్ట్స్ అనేసరికి ఒక కాంట్రవర్సీలా వచ్చేస్తుంది. ఎక్కువ ఉండాలి, తక్కువ ఉంటే క్వాలిటీ బాగోదు. సో మన నారికో ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి? సో దట్స్ వాట్, ఎప్పుడైనా మీరు చూడండి ప్రీమియం సోప్స్ కాస్ట్ ఉంటాయి, రైట్? ఐ విల్ నాట్ టేక్ ఎనీ నేమ్స్, బట్ మీరు మార్కెట్లోనే కొన్ని ప్రీమియం సోప్స్ చూస్తే సో 125 grams సోప్ విల్ బి అరౌండ్ 450 రూపీస్, 650 రూపీస్, కొన్ని 800 కూడా ఉన్నాయి. Because they are using the extracts which are of utmost quality, right? Now we are also trying to bring that, okay? So when you bring the extracts or the ingredients of utmost quality, obviously cost ekku untundi, right? And then mari memu we are doing it in Bhimavaram, and then we want to bring it to all people, right? So meme em chestunam ante we are not thinking about profits or making revenues in a faster pace. So మేము ది బెస్ట్ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకుని వస్తున్నాము, ద బెస్ట్ ఇంగ్రీడియంట్స్ మేము ట్రై చేస్తున్నాం తీసుకురావడానికి. ఆబ్వియస్లీ మామూలు సోపుల కంటే ఇఫ్ యు సీ మాదెంత 20-25 రూపీస్ ఎక్స్ట్రా ఉంది అంతే, రైట్? దట్స్ హౌ వీ కెప్ట్, బికాస్ when I talk to our management or the founders, I said what cost we have to keep, right? మార్కెట్ కాస్ట్ ప్రకారం అయితే నేను 100 grams సోప్ 180 రూపీస్ 200 రూపీస్కి అమ్మాలి, అవునా? మా మేకింగ్ కాస్టే చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ I spoke to them. Then they said, see, our vision is to give best product to the people, and our vision is this has to sustain. So because if it sustains, then only we can empower women, right? So by keeping all these things in mind, ma making cost ki chala takko margin tho we have kept these soaps, right? The cost which we are giving now is the starting cost. It might increase when we enter into market. So obviously premium soaps are premium soaps because of the extracts or ingredients they use of the utmost quality, and we will not cost that much what is available in the market. Obviously we see that it is affordable to majority of people who are there. Okay.
దట్స్ నైస్ సార్. ఎందుకంటే మేము స్టూడెంట్స్ అయ్యండి, ఒకవేళ వీ నీడ్ ప్రీమియం క్వాలిటీ సోప్ అంటే అఫ్ కోర్స్ నాకు గుర్తొచ్చింది నారికో. Because see, that's what we wanted to reach students. Everykaina see, skincare is very important, and we don't want chemicals to enter through our skin. That's what Hanmagaru చెప్తున్నప్పుడు there are so many chemicals which are entering unnoticeably, right? Yes, sir. So we don't want that to happen, and we want even kids, even kids can use these soaps because there is no chemical at all, right? So that way we want to give the soap to everybody in an affordable price, and we want everybody's skin to be fresh and hydrated. And our soaps are having highly hydrated and highly moisturizing and anti-aging, anti-pimple and anti-acne. ఇది పర్టికులర్గా నేను ఒక 1 వీక్ వాడి సోప్ నాకు యాక్నే ట్రీట్ అవ్వలేదు కాదు. మనం రెగ్యులర్ యూసేజ్లో ఏదైనా యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో నథింగ్ లేదు, ఏమీ లేదు, కెమికల్ అనేది జీరో. ప్లస్ మీరు అడిగినట్టు ఫోమింగ్కి మేము ఏం వాడుతున్నాము అనే డౌట్ అందరికీ ఉండొచ్చు. వీళ్ళు ఫోమింగ్కి కెమికల్ వాడట్లేదు, ఏం వాడుతున్నారు. యాక్చువల్ మీరు తీసుకుంటే క్యాస్టర్ ఆయిల్ కానీ నెక్స్ట్ కోకో బటర్ కానీ మీరు చేతులతో తీసుకుని 10 సార్లు రబ్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా ఫోమ్ వస్తుంది. సేమ్ ఫార్ములా మేము యూజ్ చేస్తాం. ఆ క్వాంటిటీ ఎంత పర్సంటేజ్ మనం సోప్లో వేస్తే మనకు ఫోమ్ వస్తుంది అనేది ఫార్ములాలో మనం వర్కౌట్ చేసి దాన్ని మనం యూజ్ చేసి ఫోమింగ్, న్యాచురల్గా ఫోమింగ్ తీసుకొస్తాం. దట్ ఇట్ ఈస్ నాట్ ఏ బబుల్ ఫోమ్, ఇట్ ఈస్ క్రీమీ ఫోమ్. అంటే మన బాడీ మీద ఉన్న ఏదైతే డస్ట్ ఉంటుందో ఈజీలీ వాష్డ్ అవుట్. అది చాలా, ఆ డిఫరెన్సెస్ చాలా మంది మనం పట్టించుకోము. అలాగే ఏంటంటే ఇందులో ఏమున్నాయి, ఏ ఇంగ్రీడియంట్స్ ఏమవుతాయి అనేది కూడా మనం పట్టించుకోము. కానీ యాజ్ గో టు ప్రీమియంకి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆలివ్ ఆయిల్, అలాగే కోకో బటర్, ఇవన్నీ కూడా హైలీ మనకు వాల్యుబుల్ థింగ్స్ మనం వాడుతున్నాం అనమాట. అలాగే ఆయుర్వేదిక్, కృష్ణ తులసి అనేది మీకు ఆయుర్వేదిక్గా మీకు స్కిన్ మీద ఏ డిసీజెస్ వచ్చినా కానీ ఫస్ట్ మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే అలోవెరా, తులసి. ఈ రెండు వాడటం వల్ల ఈవెన్ ఫర్ ఇంటేక్ ఆర్ స్కిన్ మీద కానీ రాస్తే మనకి ఈజీగా కొన్ని డిసీజెస్, స్కిన్ డిసీజెస్ అనేవి క్యూర్ అవుతాయి. అదే మనం ఇక్కడ స్కోప్లో డైరెక్ట్గా వాడుతున్నాం. నేను పక్క అయితే అలోవెరా, కృష్ణ తులసి ఈ పక్క ట్రై చేస్తాను. అండ్ సో నారికో న్యాచురల్స్ ప్రోడక్ట్స్ అనేవి మంచి హాట్ టాపిక్ విష్ణు సొసైటీలో. మీరు కొత్తగా ఒక న్యూ లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయని విన్నాము. సో ఏమిటి? I mean, better Hanmagaru. యాక్చువల్ ఫస్ట్ స్టార్ట్అప్ ఏదైతే చేసామో ఆ 2 సోప్స్తోనే మనం ఆగిపోకూడదు. అలాగే ఇందులో వేరియంట్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేను ఏదైతే శాండిల్కి కృష్ణ తులసి యాడ్ చేశానని చెప్పాను, అలాగే అలోవెరాకి మెలన్, అలాగే ఇంకొక వెరైటీ మనకి స్కిన్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా సాఫ్రాన్. మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం, కాస్ట్లీ, బట్ అది సాఫ్రాన్ లిటిల్ అమౌంట్ తీసుకున్నా కానీ మనకు చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ మీరు సాఫ్రాన్ జెల్ కింద తీసుకుని మీరు ఇక్కడ రాసుకుంటే మన స్కిన్ ఎంతవరకు గ్లో అవుతుంది అనేది 1 వీక్ డిఫరెన్స్ తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ ప్రోడక్ట్ మేము వెళ్ళేది ఏంటంటే సిల్కీ సాఫ్రాన్. ఇది డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ వచ్చి సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్. వీఆర్ టేకింగ్ దట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ నైనితాల్, హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకుంటున్నాం మేము. See, the extract is coming from there. It's so precious and quality. So obviously, cost, right? Other than అలాగే మీరు చెప్పినట్టుగా ఇది కాస్ట్లీ ప్రీమియం సోప్, ఎవ్రీబడి ఈస్ నాట్ యూజింగ్ వెల్ అనే ఒక ఐడియాలో ఉన్నట్లు అనుకుంటే దానికోసం మేమేంటంటే ఓకే, ఇందులో ఉన్న ఒక్క ఇంగ్రీడియంట్ని మార్చి కొంచెం కాస్ట్ తగ్గించి న్యాచురల్ సోప్నే నార్మల్ పీపుల్కి కూడా అందించే ఉద్దేశంతో ఆర్డినరీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవి చేంజ్ చేయకుండా, క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్స్ట్రాక్ట్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక సోపులు తయారు చేస్తున్నాం 2. అదొకటి చందన్, డైరెక్ట్ ఇందులో శాండిల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ మోస్ట్ కాస్ట్లీ, దాన్ని మేము డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం. అలాగే అందులోనే ఇంకొక వేరియంట్ వచ్చి నీమ్ తులసి. నీమ్ మీకు అందరికీ తెలుసున్నదే. నీమ్ అనేది మనకి ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు ప్రిఫర్ చేసేది, వాటర్లో కూడా నీమ్ వేసుకుని స్నానం చేస్తే మనకి ఫ్రెష్ అవుతాం. సేమ్ అదే కాన్సెప్ట్తో దానికి తులసి యాడ్ చేసి నీమ్ తులసి తీసుకొస్తున్నాం. ఈ 3 వేరియంట్స్ కాకుండా హెయిర్ ఆయిల్. మీకు హెయిర్ ఆయిల్లో మెయిన్ మీరు ఎవరైనా హెయిర్ గ్రోత్ ఉండాలి, లేకపోతే హెయిర్ ఫాల్ తగ్గాలి అంటే ఫస్ట్ చెప్పే వర్డ్, ఇంట్లో మమ్మీ చెప్పినా బయట చెప్పినా, బాదాం. మనం రోజుకి 5 బాదాం తింటే మనకి హెయిర్ ఫాల్ అవ్వదు. సేమ్ అదే ఎక్స్ట్రాక్ట్ని మనం హెయిర్ ఆయిల్లో మిక్స్ చేసి హెయిర్ ఆయిల్ కింద రెడీ చేస్తే ఎంత యూస్ ఉంటుంది అనే ఐడియాతో బాదాం హెయిర్ ఆయిల్ రెడీ చేస్తున్నాం. అలాగే ఫ్లేవర్, కొంతమందికి జాస్మిన్ అంటే ఇష్టం, దానికి ఏం చేసామంటే జాస్మిన్ ఫ్లేవర్తో ఒక
నాట్ ద ఫ్లేవర్, వీఆర్ యూజింగ్ ద ఎక్స్ట్రాక్ట్. జాస్మిన్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుని ఒక ఆయిల్ తయారు చేస్తున్నాం. ఈ 5 వెరైటీస్ నారికో న్యాచురల్స్ వచ్చే కొత్త వెరైటీస్. సో మేము అమ్మాయిలు అయితే రెడీగా ఉంటాం కొనడానికి. సిల్కీ సాఫ్రన్ వినడానికి చాలా బాగుంది సార్. కలర్ కూడా చాలా బాగుంది. ఇట్ విల్ కమ్ ఇన్ మార్కెట్ నెక్స్ట్ 10 days. సో డెఫినెట్లీ యూ ఆల్ షుడ్ ట్రై. షూర్ సార్, పక్కా వెయిట్ చేస్తాం. అండ్ తర్వాత జనరల్గా ఒక ప్రోడక్ట్ని కొత్తగా ట్రై చేయడానికి హెసిటెంట్ అవుతారు కదా. సో ఆ హెసిటెంట్ అయ్యే పీపుల్ని మీరు ఎలాగా ఎంకరేజ్ చేస్తారు? See, పుష్ దెమ్ ఫార్వర్డ్. yeah. See, why the hesitation comes is వాళ్ళు ఒక ప్రోడక్ట్కి అలవాటు పడి ఉంటారు, రైట్? అండ్ దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. అఫోర్డబిలిటీ ఈజ్ అ ఫ్యాక్టర్. ఒక ప్రోడక్ట్ నాకు అలవాటు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ తీసుకుంటే ఏమన్నా అవుతుందేమో, పింపుల్స్ వస్తున్నాయి. కొంతమంది ఇప్పుడు ట్రయల్ రన్ చేసినప్పుడు పీపుల్ సైడ్ మాకేదో కొంచెం ఒకలా అనిపిస్తుంది స్కిన్, లేకపోతే కొన్ని పింపుల్స్ వచ్చాయి. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద సోప్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ యూ హ్యావ్ టేకెన్, రైట్? ఏది ఒక రోజు వాడినంత మాత్రాన రాదు. సో దీస్ ఆర్ ఆల్ లైక్ వీ కెనాట్ చేంజ్, రైట్? సో yeah, I mean, hesitation is because of that. But why don't you try, And we are telling you, and the unit is nearby. You can always come to our unit, okay? There are many exposure visits which happen for the students. Mana students andaru vastaru, baita vallu vastaru. They are coming and seeing what we are doing and how we are doing this natural soaps, right? So whenever you get opportunity, come to our unit, see the process and see the work what our wonderful women are doing there, right? And then understand, if you understand, then obviously you'll give the value. All your hesitations will go. One thing I want to tell on record, we are doing the best soap for your skin, which is natural and which supports your skin and hydration. అండ్ మెయిన్లీ చాలా మందికి తెలియదు అందులో ఏముంది అని తెలియకుండా దానికి అలవాటు పడతాం మనం. ఈవెన్ మీకు తెలియదు. మీరు రోజు వాడే పేస్ట్ ఉంటుంది, కోల్గేట్ అవ్వచ్చు, క్లోజప్ అవ్వచ్చు, అందులో కూడా SLAs ఉంటుంది, ఫోమింగ్ ఏజెంట్. అది మనకు తెలియదు, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం మనం. ఇది మనం అవేర్నెస్ తీసుకురావడానికి. ఇప్పుడు మీరు సార్ చెప్పినట్టు రెగ్యులర్ విజిట్స్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు విజిట్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే దీంట్లో ఇవి ఉన్నాయి, మీరు వాడే దాంట్లో ఇవి ఉన్నాయి, ఇది డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏదైతే పోడ్కాస్ట్లో చెప్తున్నామో ఆ డిఫరెన్స్ కనుక మనం అవేర్నెస్ ఎవ్రీబడీకి మనం తీసుకెళ్ళగలిగితే ఈజీగా దే కెన్ అండర్స్టాండ్. అండ్ ఆ హెజిటేషన్ ఏదైతే ఉందో అది ఈజీగా అవాయిడ్ అవుతుంది. వాళ్ళకి తెలుస్తుంది, నేను ఇది వాడుతున్నాను, దాంట్లో ఇది ఉంది, ఓకే వీళ్ళు చేసే దాంట్లో ఇది లేదు, కాబట్టి ఇది నాకు వాడచ్చు, ఇది వాడితే నాకు బెనిఫిట్ ఉంది. ఇది మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మేము ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. Yesterday we were talking like how do we tell people, సో అమ్మ చేసిన వంటకి బయట హోటల్లో చేసిన వంటకి ఉన్న డిఫరెన్స్ ఇదంతా, రైట్? బయట హోటల్లో యూ డోంట్ నో వాట్ ఆయిల్ దే ఆర్ యూజింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వెజల్స్ దే ఆర్ దే క్లీన్డ్ ఆర్ నాట్. బట్ అమ్మ అలా చేయదు కదా. ఫస్ట్ ప్రేమతో మంచి న్యూట్రియంట్స్ ఉండేలా చేస్తుంది. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్, రైట్? సో ఇఫ్ పీపుల్ అండర్స్టాండ్ దట్, then they'll come to our product. There is no difference. 15 to 20 rupees is the difference from the market soap and this soap. So you should use it for your betterment. Yes, sir. మీరు తెచ్చిన ప్రోడక్ట్ అయితే ఐ ఫుల్లీ సపోర్టెడ్. అండ్ మా ప్యారల్స్ ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్ కూడా వాడుతున్నారు, ప్రోడక్ట్ నచ్చింది కొంటున్నారు. అండ్ వీ కీప్ స్ప్రెడింగ్ ద వర్డ్ బికాస్ వీ బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్ అండ్ వీ డూ దట్ యాజ్ వెల్. సో ప్రోడక్ట్ అయితే గ్రేట్ సార్. థ్యాంక్ యూ. అండ్ దెన్ ఈ నారికోలో నారి పాడుకోద్దాం సార్. సో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కదా. సో కంపెనీకి భీమవరంలో ఉండే ఉమెన్కి ఎలా నడుస్తుంది? ఇప్పుడు డైలీ బేసిస్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? సో ఐ మీన్ డైలీ బేసిస్లో ఎనీ టైమ్ ఇఫ్ యూ సీ 5 to 10 people will be working. ఎందుకంటే సోప్ మేకింగ్ అంటే the ingredients, the main ingredients, virgin coconut oil we are making. We are not taking from anybody. So that way we are extracting oil in our center only with local coconuts. I extract cheyadaniki women kavali because extraction is a process again. కొబ్బరి కొట్టాలి, పైన అది ఫైబర్ తీయాలి, అండ్ దెన్ దాన్ని గ్రేట్ చేయాలి, మిల్క్ తీయాలి, దెన్ దాని నుంచి మళ్ళీ సెంట్రిఫ్యూజ్ లో వేసి ఆయిల్ తీయాలి. దిస్ ఇస్ ఎ ప్రాసెస్. ఎవ్రీ ప్రాసెస్ our women are involved. Now how do we make them involved? We train them again. Hanuma garu gani wala team gani, they train women on all these equipments. If you see, it's not just women వచ్చేసి ఏదో సోపులు ప్యాక్ చేసి వెళ్ళిపోవట్లేదు మన దగ్గర వాళ్ళు వచ్చి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దే ఆర్ ఆపరేటింగ్ దట్ ఎక్విప్మెంట్. సో దే ఆర్ బికమింగ్ టెక్నికలీ ఎక్స్పర్ట్
in whatever tools or equipment we have. So our training team andaru istunaru, and then women also understanding how these things can be made more efficiently, because మనం ఓల్డ్ మెథడ్స్లో వెళ్ళట్లేదు, కొంత న్యూ మెథడ్స్ తీసుకుంటున్నాము, అండ్ ఆర్ కల్చరల్ థింగ్ వీఆర్ కంబైనింగ్, అండ్ దెన్ వీఆర్ సీయింగ్ దట్ విమెన్ ఆర్ ఎంపవర్డ్, దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్, and then they are making all these soaps. So that way, I mean, and you know about Vishnu Society, we are always I mean, if you see the colleges and all, we always, our first preference is women. We want to enable them and empower them, and that genes comes to whatever we do. Yes, whichever sir. we do. Yeah. So it runs in society. Yeah. Of course. Yes, sir. I am just glad, women empowerment భీమవరంలో వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఒక ఆప్షన్ ఉంది, అండ్ ఒక స్కిల్ నేర్చుకున్నారు, అండ్ దిస్ కెన్ బి పాస్ ఆన్ జనరేషన్స్. యాజ్ అ ఫీమేల్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్స్, అండ్ దెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద నారీ పార్ట్ ఆఫ్ ఇట్ యాజ్ వెల్. ఈరోజు పాడ్కాస్ట్లో నేనైతే చాలా నేర్చుకున్నాను. సో ఫోన్ దగ్గర నుంచి మీరు వాడుతూనే ప్రెషియస్ వాల్యుబుల్ ఇంపోర్ట్ అయ్యి వస్తున్నాయి కాశ్మీర్ నుండి కూడా, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ పార్ట్. నేను చాలా కొత్తగా నేర్చుకున్నాను, అండ్ పాడ్కాస్ట్ వింటున్న వాళ్ళు కూడా నార్కో ప్రోడక్ట్స్ ట్రై చేయండి పక్కా. ఓకే, అండ్ దెన్ ఎనీ ఫైనల్ థాట్స్ ఫర్ అవర్ లిజనర్స్, ఇంకైనా యాడ్ చేయాలా? Yeah, that's what for your skin we are making a great product, and the great product we are getting it in affordable price, and మీకు ఏ హెజిటేషన్స్ ఉన్నాయి, as I said, please come to our center, see మేము ఎలా చేస్తున్నాము, and then understand. And you, as a student, if you want to take part also, we are open for that. You can come, you can work. There are many students who are working with us in taking this vision forward. So ఒకటే చెప్తాను, if you are buying this soap, you are indirectly supporting women of Bhimavaram. That's what I'm trying to tell, because we are empowering them in many ways, right? It's not only creating the jobs. In the future, we also want to build some education system for their kids, and then we wanted to bring persons with disability also, so that they also get the jobs here. So we have very long vision, and we are doing it with passion. So to the vision of our chairman and all, so we are doing it very passionately. So please involve, please encourage, and it definitely helps your skin and you. That's final thoughts from me. అండ్ మోస్ట్లీ ఈ సోప్స్ ఆయిల్స్తోనే మేము ఆగిపోదామని కూడా అనుకోవట్లేదు. మొత్తం కాస్మెటిక్ ప్రొడక్ట్స్, ఈవెన్ లిప్ జెల్స్, లిప్ బామ్స్, ఫేస్ మాయిశ్చరైజర్స్, షాంపూస్, బాడీ వాష్, హ్యాండ్ వాష్, ఇలా వేరియస్ ప్రొడక్ట్స్ని మేము ఇంకా తీసుకురావాలి. దానికి మీ అందరూ ట్రస్ట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే మా ప్రొడక్ట్ ఎంతవరకు అనేది మీరు వాడి చూస్తే ఆటోమేటిక్గా మీకు ట్రస్ట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఏవైతే ఉన్నాయో డౌట్స్ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీరు సార్ చెప్పినట్టు విజిట్ చేయటం, వాడటం చేస్తే ఖచ్చితంగా మా ప్రొడక్ట్ అనేది మీకు నచ్చుతుంది. అది సో తెలిసింది కదా లిజనర్స్, ట్రై చేయండి, డౌట్స్ ఉంటే పక్కా రండి, విల్ గెట్ దెమ్ క్లారిఫైడ్. సో థ్యాంక్ యూ సో మచ్ sir for joining us today, and that's all for this episode of Nariko Naturals podcast. Thank you.